అల్లుడు బావా ఏమండి ఏంటండి తను? వదులు బావా, నిన్నే బావా, చెయ్యి వదులు. ఏంటి బావ నువ్వు? అబ్బా నొప్పిగా ఉంది. ఏమైంది బావా? ఏమైనా ప్రాబ్లమా? ఇప్పుడు నేను అడగబోయేదానికి ఏంటి బావా నన్నెందుకు బెదిరిస్తున్నావు? ఏ చిచి బంగారు కొండ నిన్ను పోయి నేను బెదిరిస్తానా? బంగారు కొండ నన్నేనా బావా అంటోంది? అవును నిన్నే. అయితే నా మీద నీకు నిజంగానే ప్రేమ ఉందా బావా? అదేంటి అలా అంటావు? అదంతా టన్నుల్లో ఉంది తెలుసా? అంటే అది బయటకి చూపించలేం కదా. అర్థమైంది బావా. ఒకవైపు సంయుక్త, ఇంకోవైపు బంగారి. వీళ్ళని భరించడానికి నీకు టైం సరిపోయింది కదా. అయితే ఇప్పుడు మనకు బంగారు సమస్య లేదు, పారిపోయింది కదా. పాపం. అవును, అయినా తను ఇంత తొందరగా పోతుందని నేను అస్సలు ఊహించలేదు. అదెక్కడ పారిపోయింది బావా, మనమే కదా వెళ్ళగొట్టాం. అయ్యో, మనమేం చేసాం? అది బావా నేనేదో తెలియకుండా వాగా. వదిలే ప్లీజ్, మర్చిపో ప్లీజ్. ఏ వెన్నెల ఆగు. వెన్నెల స్టార్ట్ చేసావు, చెప్పేయచ్చు కదా. వద్దు బావా, నేను నీకు అసలు చెప్పుండకూడదు. ప్లీజ్ వెన్నెల కూడా చెప్పవా? బావా ఏం చేస్తున్నావు? చెప్పచ్చు కదా. బావా చెప్పు. ఏం చేస్తున్నావు బావా? బావా వద్దు బావా, నేను అసలు స్టార్ట్ చేసి ఉండకూడదు. వదిలేసే. వెన్నెల, నేను నీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాను, కానీ నువ్వు నా దగ్గరే దాస్తున్నావా? నా మీద నీకు ప్రేమ లేదా? ఎంత ప్రేమగా అడిగితే నేను చెప్పి తీరాలి. ఈ బావ అడిగితేనే చెప్పవా? అంటే బావా బంగారి నాగా ఏం కొట్టేయలేదు. నాన్న అత్త కలిసి ఈ గేమ్ అంతా ఆడారు. అది బాగా వర్కౌట్ అయింది. తను వెళ్ళిపోయింది. గేమ్ ఆడారా? బావా ఏమైంది బావా? ఏం లేదు, ఊరికే. బట్ బ్రిలియంట్ కదా. అవును, ఇది నాకెందుకు చెప్పకూడదని చెప్పారు? మీరిలా తప్పుడు దారిలో అంతా పోకూడదు అని అంటారంట, అందుకే నాన్న వద్దన్నారు. ఓ సరే బావా, నేను వెళ్తాను. బాయ్. వెన్నెల, బావా ఇది నేను అడిగినప్పుడు నువ్వు నాకు చెప్పాలి. అయ్యో మళ్ళీ చెప్పాలా? అదేంటి బావా? అలా చెప్పావనుకో, మన ఇద్దరం డేట్కి వెళ్దాం. నువ్వు నేను మాత్రమే. మన ఇద్దరమేనా? నిజంగానా? సరే అలా అయితే ఓకే. ప్రామిస్? ప్రామిస్. సరే మరి నువ్వు బయలుదేరు. బాయ్ బాయ్. చెప్పుతాను. వేరే చోట జాబ్కి ట్రై చేస్తున్నానని చెప్పావే, ఏమైనా దొరికిందా అక్క? లేదు తను, నేను అదే ట్రై చేస్తున్నాను. నువ్వేం భయపడకు, ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది. నేను ఇంకా 2-3 కంపెనీలు చూసి పెట్టుకున్నాను, రేపు వెళ్తాను. ఏంటక్క, ఈ జాబ్ ఉంది కదా, డబ్బులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకున్నాం, అదేమో ఇలా అయిపోయిందేంటక్క? నువ్వేం దిగులు పడుకుతాను. నువ్వేదేదో ఆలోచించి మనసు కష్టపెట్టుకోకు. తొందరగానే ఏదో ఒక జాబ్ దొరుకుతుంది, సరేనా? సరే. బంగారి ఒక్క నిమిషం ఆగు. ఆగు బంగారి, నీతో మాట్లాడాలి. ఏంటి? ఇంటికి రా. నేనెందుకు ఇంటికి రావాలి? వచ్చి జానును చూడు. అయినా మీ ఇంట్లో అంతమంది ఉన్నారు కదా, నేనే వచ్చి ఎందుకు చూడాలి? చెయ్యాల్సిన పని నాకు చాలానే ఉంది, నేను వెళ్ళాలి. చూడు, నువ్వు తిరిగి రావాలని నేను అనుకోవడం లేదు, అండ్ ఇక్కడికి నిన్ను అడుక్కోవడానికి రాలేదు. కొంచెం అర్థం చేసుకుని కారెక్కు. ఎందుకండి? నేనెందుకు మీ కారెక్కాలి? మీకు నాకు ఏంటి సంబంధం?
మీ కంపెనీతో మీ కుటుంబంతో ఉన్న సంబంధం నిన్నటితోనే తెగిపోయింది. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకండి. మీలాంటి డబ్బున్న వాళ్ళకి నాలాంటి డబ్బు లేని వాళ్ళ మీద లేనిపోని నిందలు వేయడం అంటే మీకేదో ఆటలుగా ఉంది కదా. జరిగిందంతా మర్చిపోయి ఇంటికి రావచ్చు కదా. నేనే నేరుగా వచ్చి అడుగుతున్నాను కదా. మీరిప్పుడేదో మంచి వాళ్ళలాగా మాట్లాడుతున్నారు. మిగిలిన వాళ్ళతో పోలిస్తే మీరే ఎక్కువ టార్చర్ పెట్టారు. నేను వెళ్ళిపోవాలని మీరే కదా కోరుకున్నారు. కోరుకున్నట్టు వచ్చేశాను. ఇంకా మీరు సంతోషంగా ఉండాలి కదా. నన్ను మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారు? ఇంట్లో ఒక వస్తువు కనబడలేదు అంటే అది ఎక్కడ ఉంది అని వెతకాలి. వెంటనే పనిచేసే వాళ్ళ మీద అనుమానపడకూడదు. ఇదంతా మీలాంటి వాళ్ళకి బాగా అలవాటైపోయినట్టుంది కదా. అంత టక్కున ఎలా మారతారులే. ఛ! ఏయ్, నిన్ను తీసుకువెళ్ళాలని నాకేమీ లేదు. కానీ ఏంటి కానీ? మీరు వెళ్ళి మీ పని చూసుకోండి సార్. నేను వెళ్ళాలి. ఝాన్సీ అమ్మకి ఒంట్లో బాగోలేదు. నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసినప్పటి నుంచి ఆమె తినటం లేదు, మందులు కూడా వేసుకోవడం లేదు. ఏంటి చూస్తున్నారు? వచ్చి బండి తీయండి. మ్మ్. ఏయ్ ఆగు, ఎక్కడికొస్తున్నా? నీకు ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని నిన్నే బయటికి గెంటేశాంగా. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఝాన్సీ అమ్మని చూడాలి. ఎందుకు? నిన్ను దొంగ అన్నప్పుడు అత్త ఏమైనా మాట్లాడడం చూసావా? నువ్వు చేసే ఉంటావని ఆవిడ నమ్మేశారు కదా. ఇంత జరిగాక నువ్వు ఆవిడ ఎందుకు చూడాలనుకుంటున్నావు? ఏంటి కొత్త డ్రామా వేయడానికి వచ్చావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు ఏమైనా అనుకోండి, కానీ ప్లీజ్ ఒక 5 నిమిషాలు ఝాన్సీ అమ్మని చూసి వెళ్తాను. ప్లీజ్ నన్ను లోపలికి రానివ్వండి. మీనా, నీకింకా అర్థం కాలేదా? దొంగతనం వర్కౌట్ అవ్వలేదని ఈసారి పెద్దగా ఏదో ప్లాన్ చేసుకొని వచ్చుంటుంది. మనం దీన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం కదా. అందుకే ఇప్పుడు ఝాన్సీ అమ్మ కాళ్ళ మీద పడి మళ్ళీ ఇంట్లోకి రావాలని చూస్తున్నట్టుంది. ఏయ్, నీ పప్పులేవి ఇక్కడ ఉడకవు, పోవే. ప్లీజ్ నన్ను మళ్ళీ చేర్చుకోకపోయినా పర్వాలేదు. ఝాన్సీ అమ్మని కలిసి అటు నుంచి అటే వెళ్ళిపోతాను. అసలు ఇక్కడ ఎవరు నిన్ను మళ్ళీ చేర్చుకుంటారని చెప్పారు? నువ్వు అత్తయ్యని చూడటానికి వీల్లేదు. ప్లీజ్ సార్, ఒక్క 5 నిమిషాలు కలిసి వెళ్ళిపోతాను. ప్లీజ్ సార్. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? ఓ ఎక్కడి నుంచి నడు బయటికి.